జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. ఇక 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసని జస్టిస్ నరసింహారెడ్డికి గుర్తు చేశారు. చీకటి రోజుల గతాన్ని వెలుగు చిలుగుల భవిష్యత్తుగా మారడానికి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారన్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎలా నిలిపామో ప్రపంచానికి తెలుసన్నారు. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఒక ఎంక్వైరీ కమిషన్ కు సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించడం లోక్సభ ఎన్నికలనే చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఒక ఎంక్వైరీ కమిషన్ కు సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరు ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగిందన్నారు కేసీఆర్. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు కేసీఆర్. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు
ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ తెలిపారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదన్నారు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుందన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. సునీత, ఇవాళ రాష్ట్రంలో వెలుగుల తెలంగాణగా ఉందంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన ఘనతని చెప్పక తప్పదు. నాడు చీకట్ల నుంచి వెలుగుల సైడు తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్కి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు కరెంటు కోతలతో తెలంగాణ రాష్ట్రం అంతా అంధకారంలో ఉన్న పరిస్థితి మనకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలోనే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే విద్యుత్ వ్యవస్థపై దృష్టి సాధించి ఆ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ తెలంగాణ అంతటా కూడా ఆ వెలుగు జిరువుల తెలంగాణగా మారిందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆ విద్యుత్ సంక్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన నాడు అత్యంత దారుణంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనేక అంశాల్లో అనేక సార్లు కూడా ప్రస్తావించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నాడు ఏదైతే ఆ రాష్ట్రం కోసం తెలంగాణలో వెలుగులు నింపడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయడమే కావచ్చు, కొత్త విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన నేపథ్యంలో కేసీఆర్ సైతం ఆయన కమిషన్ సంబంధించి ఎంక్వైరీ సంబంధించి ఒక ఘాటు లేఖ రాశారని చెప్పుకోవచ్చు. ఘాటు లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో నాడు ఏ విధంగా ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా విద్యుత్ వ్యవస్థలు ఉండే అనే అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ లేఖను విడుదల చేశారు. జస్టిస్ నరసింహన్కి సంబంధించి లేఖ అందించారు. ఇలా అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా కరెంటు సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాది వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, మోటార్లు పేలిపోవడం వంటి దరిమిలా రైతులంతా ఆత్మహత్య చేసుకోవడం వల్ల కూడా తెలంగాణలో ఎన్నో ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు తరబడి పవర్ ఆర్డర్లు ప్రకటించడం వల్ల పారిశ్రామికవేత్తలు కరెంట్ సరఫరా కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గృహవకాలకు సైతం అపార్ట్మెంట్లలో డీజిల్ జనరేటర్లు, నగరాల్లో ఏ షాపుకు అయినా జనరేటర్లు విధించడం వంటి దృశ్యాలను ఈ లేఖలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ప్రత్యేకంగా ఉండేదని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అయితే ఆ గ్రామాల్లో 3 గంటలు ఉదయం సాయంత్రం 3 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఉండేది. అలాంటిది ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉండేది. కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు, మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధానిలో నగరంలో హైదరాబాద్ నగరం లాంటి నగరంలో 4 గంటల పవర్ కట్లు ఉండేవని చెప్పేసి కూడా సందర్భం గుర్తు చేశారు. అలాంటి రైతులు, కార్మికులు, సామాన్యుల ప్రతి ఒక్కరు కూడా కరెంటు కోతలకు బాధితులే. చివరకు ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో కూడా స్నానానికి చేయడానికి నీళ్లు లేని దుస్థితి నాటి తెలంగాణ అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిందని ఈ పరిస్థితిలో గమనించి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని 2 రాష్ట్రాలకు సంబంధించి విద్యుత్ వినియోగాలకు సంబంధించి నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 53.89% తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కి 46.11% ఆంధ్రప్రదేశ్ కు, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగించుకోవాలని నిర్దేశించినప్పటికీ కూడా విభజన చట్టం ప్రకారం 2014 వినియోగాన్ని అనుసరించి మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉందని, కొరతను అధిగమించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విద్యుత్ సంస్థలను రూపొందించేందుకు అడుగులు వేసిందని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నాడు విభజన హామీల్లో భాగంగా ఉన్న 1500 మెగావాట్లతో పాటు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం కూడా మొత్తం కలిసి 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తం మీద రాష్ట్రంలో ఆనాడు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభం ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాకుండా 7700 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉన్న రాష్ట్రం
ఇవాళ 20,000 మెగావాట్ల పైచిలకు చేరడం, అది సరఫరా పంపిణీ వ్యవస్థ పరిస్థితి సక్రమంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన దేశంలోనే నాణ్యమైన నిరంతర విద్యుత్ కరెంటు అన్ని రంగాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. 2014 రాష్ట్రం ఆవిర్భవించినాడు. తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు ఉండగా ఇవాళ 10 ఏళ్ల కాలంలోనే దాన్ని అధిగమించి 2349 మెగావాట్లకు రావడం, ఫలానా మనమంతా అనుభవించడం గర్వకారణం అని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈఆర్సీకి సంబంధించి కూడా 2023 అనుసరించిన వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సంస్థల, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఎందుకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈఆర్సీ 2003 ప్రకారం న్యాయ ప్రతిపత్తికలను స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ యొక్క తీర్పులకు లోబడి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అట్టి చర్యలు ఏదైనా వ్యక్తికి కానీ, వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ అభ్యంతరాలు ఉన్న ఎడల ఈఆర్సీ నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో తమ ఆక్షేపం తెలియజేయవచ్చని, ఏదేమైనా విషయం వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు వెలువడినచో వారి ఈఆర్సీకి సంబంధించిన అప్పీల్ చేసుకోవచ్చని కూడా చెప్పింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడం నాటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి సైతం ఆనాడు ఈఆర్సీకి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికారిక సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వాన్ని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారణకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నరసింహారెడ్డి గుర్తు చేశారు. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే 11 జూన్ 2024 నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలు నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను తెలియజేస్తున్నానని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా విద్యుత్ రంగంలో రెండు రకాల సబ్ స్టేషన్లు ఉంటాయి. ఒకటి సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనేది ఉంటాయి. ఈ విద్యుత్ సంస్థలు సబ్ క్రిటికల్ అనేది ఇది ఓల్డ్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ అనేది ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా సూపర్ క్రిటికల్ కిందకే వస్తుంది. ఈ సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎన్జిటి సంస్థ కూడా ఈ సూపర్ క్రిటికల్ వాడాలని చెప్పేసి కూడా కొన్ని షరతులు కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారతదేశంలో సుమారు 90% థర్మల్ విద్యుత్ కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవి కనుక కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, భూపాలపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఎన్టీపీసీ పరిధిలో 90% థర్మల్ పవర్ ప్లాంట్లు అన్ని కూడా సబ్ క్రిటికల్ కాగా 1-2 మాత్రమే సూపర్ క్రిటికల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం కింద నిర్మాణం అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా క్లీన్ ఎనర్జీ ప్రోత్సహించడం కోసం 2015లో ప్యారిస్ ఒప్పందంలో భారత్ చేరిన పర్యాసనంగా దేశంలో సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాలను ప్రోత్సహించే ఆలోచన వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే 2014లో తెలంగాణ ఏర్పడింది. అప్పటికి దేశంలో భారీ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో పేరెన్నిక సంస్థ భారత్ BHEL కేంద్ర ప్రభుత్వ రంగ విభాగమని, ఇది నవరత్నాల్లో ఒకటని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. BHEL కున్న పేరు ప్రఖ్యాతులు దృష్ట్యా తెలంగాణ కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి దాన్ని సంప్రదించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మా వద్ద సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది, మీకు అత్యవసరం ఉంది కనుక దాంతో 2 ఏళ్లలోనే మీకు మనుగురులో 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించి ఇవ్వగలమని చెప్పేసి కూడా ఆనాడు BHEL చెప్పిన నేపథ్యంలో కొత్తగూడెంలో ప్రతిపాదించిన 800 మెగావాట్ల 7వ దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంట్లను 4 ఏళ్లకు ఇవ్వగలమని ఆనాడు BHEL జవాబిచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సత్వరమే కరెంటు అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం మనుగోరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది. అది వెంటనే పూర్తి చేసుకొని నాడు తెలంగాణకు విద్యుత్ అందించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అది కాక 2014లో నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదు. అలాంటిది 2017 అమల్లో ఉండే 12వ పంచవార్షిక ప్రణాళిక సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చని పేర్కొంది. అయితే 11/6/2024 రోజున మీరు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేను పైన తెలిపిన విషయాలన్నీ పరిగణలో తీసుకోకుండా
బీటీపీఎస్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా బీటీపీఎస్ తో విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్ దేశ విద్యుత్ రంగమే 90% క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్ ఉత్పత్తిని ఆధారపడి ఉందని చెప్పేసి కూడా సంగతి మీరు పూర్తిగా విస్మరించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు దేశంలో 90% సబ్క్రిటికల్ ప్లాంట్లు ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్లు చేయరాని తప్పు ఏదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు దుర్దేశం బయటపెట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఏదైనప్పటికీ వాళ్ళ బిహెచ్ఎల్ తో సంప్రదింపులు జరిపిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 400 కోట్లను తగ్గించాలని చెప్పేసి కూడా అందుకు బిహెచ్ఎల్ అంగీకరించిన తర్వాతే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించబడ్డాయని వాస్తవాన్ని మీరు విస్మరించి మీకై మీరు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి సబ్ క్రిటికల్ ప్లాంట్ తద్వారా రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లినట్టుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే తెలంగాణ విద్యుత్ సమస్యలు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో బిహెచ్ఎల్ ముందుకొచ్చి కేవలం 2 ఏళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి అధిక ధరల భారం రాష్ట్రంలో పడకుండా ఉండడానికి బిహెచ్ఎల్ వంటి సమస్యలు ముందుకొచ్చాయని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇట్లా ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే ఉందో అది రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అపరిస్థితి పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఈ సందర్భం గుర్తు చేశారు. అలాగా తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాల్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన సంగతి అందరికీ తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నాకు ఎంతో బాధ కలిగించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన 10 ఏళ్లు పరిపాలించిన పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలిచి ఇచ్చినట్లు మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించిందని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.